హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మేము కోటి దీపోత్సవాలకు వెళ్ళామండి ఎన్టీఆర్ స్టేడియం దగ్గరికి. అక్కడ చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చాడండి ప్రసంగాలకి. కానీ గురువు తన యొక్క వాక్కుల చేత తాను ఇచ్చిన వాంగ్మయం చేత శాశ్వత స్థానాన్ని పొంది దేశకాలములతో సంబంధం లేకుండా కొన్ని కోట్ల మందిని ధరింప చేస్తూనే ఉంటారు. ఈ దేశంలో గొప్పతనం ఏమిటంటే భగవంతుడే గురువుగా వచ్చాడు. మీరు పరమశివుడిని చూస్తే ఆయన దక్షిణామూర్తిగా వచ్చాడు. మౌనవ్యాఖ్యాం ప్రకటిత పరబ్రహ్మతత్వం యువాన్ వశిష్టాంతే వసశిషణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తి మీడే అని తన చుట్టూ కూర్చున్నటువంటి సనక సనందనాదులకు ఆయన ప్రవచనాలు చెప్పాడండి. కొంచెం సేపు ప్రవచనాలు అయిపోయిన తర్వాత ఒక అరగంట సేపు చెప్పాడు. చాలా బాగా అనిపించింది మాకైతే. చాలా మనసు ప్రశాంతంగా ఉందండి. అక్కడికి వెళ్తే చాలా బాగుంది. ఒకసారి వెళ్ళొచ్చండి ప్లేస్కి. చాలా బాగుంది ప్లేస్ అయితే. జనాలు అయితే ఫుల్గా వచ్చారండి. చాలా బాగా వచ్చారు. మేము తక్కువ ఉంటారేమో అనుకున్నాము, కానీ అలా కాదండి, చాలా ఎక్కువ వచ్చారు. ఎందుకంటే రేపు ఎల్లుండే ఉంది కదా, అలానని వచ్చారండి అని అన్నారు అక్కడ వాళ్ళు. అయితే అందరూ పాసులు తీసుకొనే వచ్చారండి. ఎక్కువ పర్సంటేజు పాస్ ఉన్నోళ్ళు ముందు వెనక ఏమీ లేదండి, అందరూ ఒక చోటికే వెళ్ళిపోయారు. అయితే మాత్రం చాలా బాగుందండి. మేమైతే కొంచెం ముందుకే వెళ్ళిపోయాము. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా చేశారండి. తర్వాత దీపాలు కూడా ఉన్నాయండి, చూపిస్తాను. ఇదైతే బయట స్టేడియం దగ్గర బయట అండి. కొంచెం అది ప్లేస్ ఉంది కదా, ఇక్కడ సాయంత్రం దగ్గర వాళ్ళందరూ వచ్చి సాయంత్రం అయిపోయినప్పుడు కొంచెం దీపాలు ఉన్నారండి. చాలా బాగుందండి. అయితే అలా చేసిన తర్వాత కొన్ని ఇలా ఫోటోలు తీసుకున్నాం మా ఫ్రెండ్స్ తోటి. మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వెళ్ళామండి, నలుగురుగా వెళ్ళాము. చాలా బాగా అనిపించిందండి మాకైతే. ఇలా దీపాలు ఇలా పెట్టామండి.